చేసినా ఇంకా నువ్వు చేయలేవు. నువ్వు ఫలితం పొందుకోలేవు. కానీ నువ్వు నా కాడి మోయాలి. నా కాడి మోసినప్పుడు మరి నేను నీకు సమస్తాన్ని దయచేస్తానన్నాడు. అయితే కాడి మోయటం ఏంటో, ఈ పరిచర్య అన్నది నాకేం అర్థమయ్యేది కాదు. అసలా ఈ పరిచర్య చేయడం అంటే ఆహ్, మనమే లోకానుసారంగా బ్రతుకుతున్నాం. అర్హత లేని వాళ్ళం. మనకున్న పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. మనం పరిచర్య చేస్తే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఆహ్, ఎలా మనం ఇది చేయగలుగుతాం? ఇది మన వల్ల కాదని జెప్పి దేవుడు చెప్పాడు కానీ, నేనైతే లోబడలేదు. లోబడుకోకుండా నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూను. అలాగే కొనసాగుతూ ఉంది. కొనసాగుతుంది. దేవుడు చెప్తున్నాడు. మరలా గద్దిస్తున్నాడు. వాక్యం ద్వారానో, లేపోతే సేవకుల ద్వారానో, పాస్టర్ గారి ద్వారానో, లేకపోతే సండే దినాన్ని మనం మందిరానికెళ్ళినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం, గద్దించడం జరుగుతుంది కానీ, నేనైతే లోబడటం గాని ఇలాగా ఉండేది కాదనమాట. ఇష్టానుసారమైన జీవితం, రెక్లెస్, ఆహ్, ఏదైతే అవుతే అన్నట్టుగా అంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళం. కానీ 2017 మే 20వ తారీఖున మే మే నెల 1 తారీఖున ఖచ్చితంగా నువ్వు రక్షింపబడాలి. నువ్వే నశించిపోతే మరింకా మిగిలిన వాళ్ళని ఎవరు రక్షణ మార్గంలోకి నడిపిస్తారో, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనికి నేను తోడై ఉంటాను. నీకు సహాయం జేస్తాను. నేను చూస్తున్నాను నేను. నీకున్న పరిస్థితి చాలా కొద్దిగా ఉంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో నేను చూస్తున్నాను. ఒక దినాన్ని నిన్ను హెచ్చిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నా రక్షణ తీసుకో. నా రక్షణ లేనప్పుడు ఒకవేళ నువ్వు మార్గ మధ్యలోనే చనిపోతే గనక నీ పరిస్థితి ఏమవుతదేంటో అన్నప్పుడు, సరే దేవుడు ఎన్నో సార్లు మనల్ని గద్దిస్తున్నాడు గదా! ఈసారైనా మనం లోబడదాం అని ఆహ్, 2017 మే 1 తారీఖున మరి బాప్తిసం తీసుకొని, ఇంకా తీసుకున్నాం గానీ ఏదో ఒక వేదన అనమాట. హృదయంలో ఒక నలిగిపోతున్నాం. ఒక పక్క ఏమో ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. బీఈడీ చేసావు గదా! మరి నువ్వు ఏ ఉద్యోగం చేయట్లేదేంటి? ఉద్యోగం రావట్లేదు. ఎన్నో రాస్తున్నానంటున్నావు. ఉద్యోగం రావట్లేదేంటి? అని ఎంతో నిరాశపరిచేవారనమాట. ఒక పక్కేమో దేవుడు నా పరిచర్య చేయాలి అన్నప్పుడు, సరే నేను ఒకటే అనుకున్నానిక. ప్రభువా! నాకున్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నేను ఆస్తులు గాని, అంతస్తులు గాని, బిల్డింగ్‌లు ఏం అడగట్లేదు. లగ్జరీ లైఫ్ ఏం కోరుకోవట్లేదు. బతకడానికి ఒక ఆధారం చూపించు నాయనా. చూపించి నీ పరిచర్య ఏ ప్రాంతంలో నిలబెట్టి, నువ్వెక్కడ చేయించుకోవాలనుకున్నా, ఏ పని చేయమన్నా నేను చేస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు ప్రభువా. నా కమిట్మెంట్ ఏంటంటే, దేవుడు ఏ పని చిన్న పని అప్పచెప్పినా అది పెద్దదైనా, చిన్నదైనా సరే నమ్మకంగా చేయాలి. మనం గొప్పవాళ్ళమని దేవుడు మనకి పరిచర్య ఇవ్వట్లేదు కానీ, దేవుడు మనకిచ్చిన పరిచర్యను నమ్మకంగా చేయాలన్న ఒక ఆశ అయితే మనసులో ఉంది. ప్రభు అప్పుడు అలాగే అన్నాను. ప్రభువా మీరు చెప్పండి. ఏ పనైనా మీరు ఏ ప్రాంతంలో నిలబెట్టి ఏ పని చేయమన్నా చేస్తాను. కానీ మాకంటూ ఒక ఆధారం చూపించండి నాయనా. ఉన్న పరిస్థితి అయితే ఇది. ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. ఒంటరితనం అందరిలో ఉన్నా గాని ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత నా చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకొని మీరు ఏ పరిచర్య అంటే ఏ ప్రాంతంలో నిలబెట్టుకున్నా, ఏ పరిచర్య అప్పగించినా అది నమ్మకంగా చేస్తాను నాయనా. నిలబెట్టినా మీ చిత్తమే, పడగొట్టినా నీ చిత్తమే అని మరి అప్పుడు తీర్మానం తీసుకున్నప్పుడు కొంతకాలం అలా గడిచింది. గడిచిన తర్వాత మరి విజయవాడలో ఉన్న ఒక అన్న ద్వారా మరి జోసెఫ్ అన్నని కలవటం. ఆ ప్రా అయితే నువ్వు ఏ ప్రాంతానికి ఎళ్ళాలనుకున్నప్పుడు, అన్న మరి నాకైతే పరిచర్య చేయాలని లేదు. నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే
అసలు ఈ పరిచర్య కానీ, ప్రభువా అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి చేస్తున్నాను తప్ప, నా అంతట నేను ఈ పరిచర్యకి నేను ఏర్పరచుకోలేదు. దేవుడే చెప్తున్నాడు. నార్త్ సైడ్ ఎళ్లి మీరు పరిచర్య చేయమని అంటున్నాడు నన్ను. మరి, మరి ఎలా ఏంటన్నప్పుడు అన్నోళ్ళు ఏమన్నారంటే, మరి కొంతకాలం పరిచర్య అయితే చేద్ది గాని, నార్త్ సైడే చేద్ది గాని, అయితే కొద్ది కాలం మరి మనకి ఎంపీలో ఆహ్, స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్‌లో మరి నువ్వు కొంతకాలం చేసిన తర్వాత, దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా చేద్ది గాని, పరిచర్య చేద్ది గాని, ఆహ్, నువ్వు సిద్ధపడతావా అన్నప్పుడు, అలాగే అన్నా నేను చేస్తాను మరి. పరిస్థితులైతే వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పటికీ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో నిలబడి ఉన్నానంటే, అది నా శక్తి చేత గాని, నాకున్న బలం చేత గాని, నాకున్న ధనం చేత గాని, నాకున్న జ్ఞానం, చదువు ఇదేమి కూడా అక్కరకు రావు. కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని యొక్క శక్తి మాత్రమే, పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపు ద్వారానే మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నాను తప్ప, నాకున్న ఏ అథారిటీ గాని, ఏది కూడా నన్ను ఈ ప్రాంతానికి తీసుకురాలేదు. కేవలం దేవుని కృపను బట్టియే ఈ ప్రాంతానికి దేవుడు నన్ను తోడుకొని వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడేం చెప్తున్నాడంటే, "నువ్వు పరిచర్య చెయ్యి, నా పరిచర్య చెయ్యి. పరిచర్య చేసినప్పుడు మరి నేను నిన్ను పోషిస్తానులే. అది ఒక్కసారిగా కాదు, నేను అంచెలంచెలుగా నేను తీసుకొని వస్తాను" అని దేవుడు తెలియపరిచాడు. అటువంటి పరిస్థితుల్లో ఉండగా తర్వాత బీఈడీ విషయంలో ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే, బీఈడీ విషయంలో బీఈడీ అయితే నేను చదివాను గానీ, నేను దాన్ని ఎక్కడ కూడా అంటే నా సొంతంగా ఏ స్కూల్‌లో కూడా టీచింగ్ కోసం నేనెళ్ళలేదు. ఎళ్ళని ఎళ్ళకోకుండా అలా వదిలేసానింకా. అదొక క్వాలిఫికేషన్‌గా ఉంటదని. కానీ దేవుని ప్రణాళికను బట్టి దేవుడు ముందుగానే ఏర్పరుచుకొని, అది ఎంపీ అంటే ఆయన ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో శైలవాడ ప్రాంతంలో స్కూల్స్ కొరకు మరి బీఈడీ క్వాలిఫికేషన్ కావాలన్నప్పుడు, ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉపయోగపడింది. ఆహ్, ఇక్కడ ఉపయోగించుకొని దేవుని మహిమ కొరకే అది చేయించాడని నేను నమ్ముతున్నాను. ఆ బీఈడీ క్వాలిఫికేషన్ కూడా ఈ స్కూల్స్‌కి ఉపయోగపడడం అదొక సంతోషకరమైన విషయం. తర్వాత ఎంతో భయంకరమైన జీవితం అని ఉంటున్నది. డిగ్రీ నుంచి కూడా ఇంకా లోబడని జీవితం ఎవరైనా లెక్క చేయని పరిస్థితిలో దేవుడు ఇటు రీతిగా మరి నిలబెట్టుకొని ఆయన కార్యాలు జరిగించుకుంటున్నాడు. కానీ నా స్ నా వలనైతే అంటే నేనైతే అనర్హుడిని. ఈ సేవా జీవితానికి కానీ, ఈ పరిచర్యకి కానీ నేనైతే అనర్హుడిని. ఇది దేవుని మహిమార్థమే జరుగుతుంది తప్ప ఆహ్, ఇది బలంగా నమ్ముతున్నానన్నమాట. ఇటువంటి పరిస్థితులు గుండా వచ్చున్నాం. దేవుడు నడిపించాడని నమ్ముచున్నాం మనం. ఆహ్, అయితే నేను దేవుడు ఏ విధంగా మరి ఇంకా భవిష్యత్ కాలంలో ఏ విధంగా ఆయన నడిపించుకుంటాడో, నిలబెట్టుకుంటాడో మరి ఆయన చేతులకే అప్పగిస్తాను. నాకైతే ఇప్పుడున్న పరిస్థితి గాని, తర్వాత ఉన్న పరిస్థితి గాని నాకైతే తెలియట్లేదు. దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, ఆయన ఎలా అయితే మహిమపరచాలనుకుంటున్నాడో, అంటే నా ద్వారా ఆయన ఏ పనైతే చేయించుకోవాలని ఆశపడుతున్నాడో, అదంతా కూడా మరి దేవునికి అప్పగించి, మరికి ముందు కొనసాగాలని ఆశపడుతూ, అలాగే తల్లిదండ్రుల యొక్క మరి పోషణ అంటే వారు వృద్ధాప్యానికి వచ్చి ఉన్నారు. వారి వారి కోసం వారిని ఎలాగా మరి పోషించాలి. అంటే అక్కోళ్ళిద్దరున్నారు గానీ, అక్కకి మరి వాళ్ళిద్దరూ కూడా భర్త లేడు. చిన్నక్కకి భర్త లేడు. పెద్దక్కేమో గర్భఫలం లేక వాళ్ళెంతో సమస్యలతో ఉన్నారు. ఇలాగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా ఆర్థికంగా చాలా ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి. కానీ దేవుని కృపను బట్టి అలాగా కొనసాగుతూ ఉంది. ఇంకా
అయితే ఈ తల్లిదండ్రుల యొక్క పోషణ ఎలాగా ఏ విధంగా మనమేమో మరి నార్త్ సైడ్ ఉంటే మరి పరిస్థితి ఏంటి అన్నది ఒక భయం వెంటాడుతూ ఉంది. ఏదైనా మరి దేవుడే సహాయం చేయాలని కోరుతూ మరి ఈ కొద్ది సాక్ష్యాన్ని మరి మీతో పంచుకుంటున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. 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 సో రండి అన్- ఆ పేర్లు కూడా చెప్తాముడు అందరికీ తెలుస్తాయి. పేర్లు కూడా చెప్తే వాళ్ళ కొరకు బై నేమ్ ప్రార్థన చేద్దాం. ఎవరి పేర్లన్నా? ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా చెప్పు, అమ్మ నాన్న వాళ్ళందరూ. ఆహా, ఆహా. నాన్న పేరు చంటియా, అమ్మ పేరేమో చంటమ్మ, పెద్దక్క పేరు అరుణ్ కుమారి, చిన్నక్క పేరేమో ఉషారాణి. అక్క వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళేనా? తర్వాత బాప్తీసం తీసుకున్నారని రక్షించబడ్డారు వాళ్ళంతా. ఓకే. ఇప్పుడు పిల్లలు లేనిది చిన్నక్క. పెద్దక్కకే పిల్లలు లేరన్నా, చిన్నక్కకేమో పిల్లలు ఉన్నారు కానీ భర్త లేడని. భర్త చనిపోయాడు. ఓకే. భర్త చనిపోయారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఒకళ్ళేమో ఇంజనీరింగ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకళ్ళేమో ఇంటర్మీడియట్ చదవడానికి సిద్ధంగా ఉన్నారు, చదువుతున్నారు. ఓకే. ఓకే, కంటిన్యూ చేయండి ధనరాజ్. ఓకే అన్న. సో రండి దయచేసి మరి ప్రభు తన యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా రాజేష్ చూపిస్తాడు. తర్వాత మరి జ్ఞాపకం చేసుకున్నాం కదా వారి కుటుంబం, మరి చిన్న అక్క కుటుంబం కొరకు, మరి పెద్దక్క మరి గర్భఫలం కొరకు, అమ్మ నాన్న యొక్క మరి పోషణ, భద్రత, వారికి కుటుంబాల్లో ప్రభుత్వ గొప్ప కార్యాలు జరిగించాలని, తర్వాత రాజేష్ పరిచయం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. సో ముందు రాజేష్ ప్రభుని స్తుతిస్తాడు, తర్వాత మనందరం కలిసి చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇదిగోనైనా మీ అనాది సంకల్పం చొప్పున మమ్మల్ని రక్షించారు. ఇదిగో ప్రభువా, మరి తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేని వాడిని, ఇదిగో లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతూ ప్రభువా, మరి నిరంతరం కూడా మరి త్రాగుతూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్న ప్రభువా, మరి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో తండ్రి, ఈ పరిచర్య చేయడానికి కానీ ఈ పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండడానికి కూడా ప్రభా అర్హత లేని వాడిని ప్రభా, మరి మమ్మల్ని క్షమించి నన్ను ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మరి విడుదల తీసుకొని వచ్చారు. ఇదిగో మా శక్తి చేత గాని, మా బలం చేత గాని, మాకున్న జ్ఞానం చేత గాని ప్రభా, మరి మేము ఎందుకు కూడా పనికిరాని వారు, కానీ కేవలం మీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి ప్రభా మరి స్థితిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి ఆనాడు నువ్వు స్పష్టంగా మాట్లాడు, నా కాడి మోసిన ఎడల సమస్తాన్ని నేను సమకూరుస్తున్నాను. ఇదిగో నీకు ఉద్యోగం కంటే నశించిపోతున్న ఆత్మల పట్ల నేను నీకు భారం కలిగిస్తాను. అనేక మంది మరి ఉత్తర భారతదేశంలో అనేక మంది నశించిపోతున్నారు, వారందరి కొరకు నువ్వు పరిచర్య చేయాలి, సేవ జీవితాన్ని కొనసాగించాలన్నప్పుడు ఇదిగో ప్రభా, మరి నీ మాటకి నేను లోబడుకోకుండా మరి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అయినను మీరు కనికరించి మా ఎడల జాలి చూపించి ప్రభా మరి ఆదరణ కలిగించి మమ్మల్ని ప్రభా మరి రక్షించారు. మీరు రక్షణ భాగ్యాన్ని దయచేశారు, అలాగే కుటుంబాన్ని రక్షించారు ప్రభా. మరి మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగోనైనా మరి ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభా, మరి సంఘం ఎంతగానో మా కొరకు ప్రభా మరి కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా మరి నీవే మహిమ పొందమని అడుగుతున్నాం.
సర్వశక్తిమంతుడు, కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, మరి మీ చిత్తానుసారంగా ఇంకా భవిష్యత్ కాలంలో మరి ఎటువంటి పరిస్థితులు గుండా మేము ప్రయాణించి మరి మీ పరిచర్యను ఇంకా ముందు కొనసాగించాలో ప్రభా, మరి నీ మహిమ కొరకు మేము ఇంకా ఏ విధంగా మరి జీవించాలో అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి ప్రభా. మరి మీ మహిమ కొరకు మమ్మల్ని ఇంకను నాయన మరి ఇంకా లోతైన విషయాల్లో మరి లోతైన అనుభవాలు గుండా మమ్మల్ని ప్రయాణింపజేసి మరి ఇంకా మమ్మల్ని ప్రభా మరి మీ పరిచర్యలో ముందు కొనసాగడానికి కృప చూపించండి. ఇదిగో ప్రభా, ఇంతవరకు కూడా కాచి కాపాడుతూ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరి యాక్సిడెంట్ల నుంచి, అలాగే ప్రభా మరి ఎన్నో మరి పాముల నుంచి కూడా ప్రభా, మరి పొలంలో పనిచేస్తున్నప్పుడు మరి ఆ సర్పాల నుంచి కూడా మమ్మల్ని విడుదల కలిగించారు ప్రభా. మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా ప్రభా మమ్మల్ని విడుదల కలిగించారు. అలాగే నాయన ఆర్థిక పరిస్థితులు గుండా ప్రభా మరి విడుదల కలిగించారు నా తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఏమీ లేనప్పుడు ఆయన ఏదో ఒక విధంగా మీ సహాయాన్ని అందిస్తూ ప్రభా మరి ఈ జీవితంలో ఎంతో నిరాశతో నిండిపోయినప్పుడు ప్రభా మరి మీ కృప చేత ఏదో విధంగా ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిన విధానంగా ప్రభా మరి ఎవరొకరి ద్వారా మీరు సహాయాన్ని అందిస్తూ వచ్చారు నా ప్రభా. ఇందుని బట్టి ప్రభా మరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయితే నా ప్రభా, మరి ఈ పరిస్థితిని బట్టి ఇంకను నాలో మరి ఇంకా కొద్దిగా అవిధేయత ఉందనానే, మరి ఆ అవిధేయతను కూడా మీరు తొలగించండి. నా సమస్త పాపాలన్నిటి కూడా ఒప్పుకుంటున్నాను నా తండ్రి, మరి క్షమించండి. నా అవిధేయతను ప్రభా మీరు తీసివేయండి. మీకు ఇంకను ప్రభా మరి మీరు ఇచ్చిన పనిలో ఇంకా నమ్మకంగా కొనసాగడానికి కృప చూపిస్తూ ప్రభా నీ మహిమ కొరకు మేము జీవించడానికి నీవే మాకు మార్గాన్ని తెరిచి సరళం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోను పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం చేత అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి దయచేసి మరొక ప్రార్థన చేద్దాం. సో రాజేష్ కుటుంబం కొరకు, వారి అవసరాల కొరకు విన్నాం కదా. సో వారి కుటుంబంలో ఉన్న అవసరాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మరి చిన్నక్క కుటుంబం కొరకు, పెద్దక్క గర్భఫలం కొరకు, అమ్మ నాన్న యొక్క ఆరోగ్యము, వారి భద్రత, వారి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి రాజేష్ యొక్క జీవితంలో ప్రభు కలిగిన ఉద్దేశాలను నెరవేర్చబడాలని, తన యొక్క పరిచర్య, వివాహము మరి బాధ్యతల విషయంలో ప్రభు యొక్క సహాయం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరైనా ఒకరు మరి విన్నటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అవసరాల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు. నమ్మకం గల మా నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని మార్పులేని దేవుడు, ఉన్నతమైన స్థలంలో నివసించే గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా నాయన, మీరు దేవ మానవుల యొక్క అయ్యా నాయన పాపస్థితిని చూచి మీ ప్రికుమారని లోకమును పంపించి తద్వారా మనుషులందరికీ అనుగ్రహించారు. ఇంకా గొప్ప రక్షణను బట్టి స్థితిస్తామని ఎన్నిక లేని వారిని గొప్ప వంశావళి గాని, పేరు ప్రఖ్యాతులు గాని, అయ్యా అల్పుల యోగులు ఎన్నిక లేని వారందరినీ మీరు ఎంచుకునేందుకు స్థుతిస్తా ఉన్నాం ప్రభా. మరి ఈ లోకంలో అయ్యా జ్ఞానం సిగ్గుపరచడం వారిని ఎంచుకున్నట్లుగా దేవా ఈ దేహానికి మరి తమ్ముడు రాజేష్ యొక్క సాక్ష్యం ద్వారా ఎన్నో విషయాలు మరి తన జీవితం మీరు జరిగించారు, ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీకు వందనాలు. నిజమైన ఆయన దేవా, మరి ప్రభా మరి కృంగిన స్థితిలో అయ్యా నాయన మరి బలహీనమైన పరిస్థితుల్లో మరి ఏం చేయాలో తెలియనటువంటి, అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరు మార్గాన్ని చూపించి మీరు నడిపించారు అయ్యా. పరిస్థితులు మీరు నాయన అయ్యా మీ వైపుకు మలుచుకున్నారు నాయన. మీకు స్తోత్రాలు దేవా, వందనాలు దేవా. మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణను బట్టి మీకు వందనాలు. తొట్టిల్లినప్పటికీ మరలా తండ్రి పరిచర్యల విషయాల్లో స్వరం వినటానికి, లోబడ్డానికి దేవ మీ మీద ఆనుకునటానికి మీ కృపనిచ్చారు ప్రభా. అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుల లోకం వచ్చును అని సెలవిస్తున్న విధానం బట్టి దేవా స్తోత్రాలు. నీ కుమారుని ఆ విధంగా మీరు నిలబెట్టుకున్నారు, మీకు స్తోత్రాలు.
అయ్యా అన్ని విషయంలో కన్నా ఎంతో గొప్పది. అయ్యా మీ పరిచర్య చేయటానికి, మీ పిలుపుని అందుకోవటానికి, దాన్ని లోబడి వెళ్ళటానికి దేవా ఇదిగో మీరు నడిపించిన విధానం, మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. నాయన ఇదిగో తమ్ముడు పట్ల మీరు కలిగిన ఆలోచన, ఉద్దేశాలను యేసుక్రీస్తు నామములో నెరవేర్చండి ప్రభా. దేవా మీరే నడిపించండి నాయన. అయ్యా మరి ఫైనాన్షియల్ గా మరి ఉన్నటువంటి స్ట్రగుల్స్ మీరు ఎరుగుదరు దేవా ప్రభా. ఇదిగో మొదటగా దేవుని నీతిని రాజ్యం వెతికి కూడా అవన్నీ మీకు అనుగ్రహించబడమని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన. దేవా మా ప్రభా నిజమే నాయన. ఇప్పుడు యొక్క ఆర్థిక అవసరాలన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా. ఇదిగో నాయన మరి సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొనిచ్చిన గాని నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరని మీరు సెలవిచ్చారయ్యా. దేవా దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా ఇదిగో నాయన నీతివంతులు క్షమత్తుకుంటానని నేను ఎన్నడూ చూడలేదంటున్నాడు నా తండ్రి. దేవా నీ బిడ్డను తలగా ఉంచండి. మీరు అయ్యా ఆశీర్వదించబడి అనేకులకు అబ్రహాం వలె ఆశీర్వదించబడినట్లుగా అయ్యా మీరు బలపరచండి, నడిపించండి. అయ్యా ఇదిగో దుష్టుడి కార్యాలన్నీ లేపించండి ప్రభా. నాయన మరి తండ్రి చేస్తున్న వర్క్ లో అయ్యా మీ కృప చూపించండి. మంచి అక్కడ ఉన్నటువంటి బిడ్డల మధ్యలో ప్రభా అయ్యా నాయన వారు ప్రేమించి పరిచయం చేయడానికి దేవా మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా నేర్చుకొని దేవా మా ప్రభా అయ్యా నాయన మీరు ఇచ్చిన పనులు నమ్మకంగా చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను అయ్యా ప్రభా కృపావరాలను కుమారుడు అనుగ్రహించి నడిపించుకుని వేడు నీ దగ్గర స్థలకు అప్పగించుకున్నాను నాయన. దేవా ఇదిగో నాయన మీ చేతిలో వాడబడి అయ్యా గొప్ప పాత్రగా మరిచి వేడుకుంటా ఉన్నా. ప్రతి అవసరం మీ దేశంలో తీర్చండి అయ్యా. నిస్మయ ప్రభా అయ్యా నాయన కుటుంబాన్ని పోషించాల్సింది నీవే. నీ మీద ఆధారపడిన వారిని వెన్నడూ సిగ్గుపరచలేదు అయ్యా. వారి వెనకటి భాగాన్ని కాసే దేవుడిగా ఉన్నారు ప్రభా. దేవా వారి తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. వారు కూడా అయ్యా నాయన వృద్ధాప్యంలో ఉన్నారు. వారి అవసరాలు వారికి అక్కర్లన్నీ మేము ఈ దేశంలో తీర్చమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నాయన వారి పెద్దక్కని బట్టి పాదాల్సింది వస్తున్నాం కుటుంబాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలం ఇచ్చి బహుమానం అయ్యా మీకు సెలవిస్తున్న దేవుడు ఉన్నటువంటి సారా గర్భం తెరిచినటువంటి గొప్ప దేవ అయ్యా నాయన అన్న మరి మీ సన్నిధికి వెళ్ళి అయ్యా నాయన ప్రభా మరి ప్రార్థించినప్పుడు అయ్యా నాయన మీరు గర్భాన్ని తెరిచినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇప్పుడు విషయంలో కూడా సహాయం చేయండి అయ్యా. నాయన తండ్రి కనికరించండి, దయ చూపించండి అయ్యా. వారి ఇదిగో నాయన మరి కుటుంబాన్ని కూడా మరి ఆశీర్వదించండి. వారి అవసరాల అక్కర్లన్నీ మీరు తీర్చండి. ఆయన బలపరచండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో కంప్లీట్ గా ఆధారపడుతుంది అయ్యా. తల్లిదండ్రులు లేని వారి పక్షంగా మీరు వాద్యమాడే దేవుడుగా అయ్యా. నాయన మరి చిన్న పిల్లలు మరి చదువుకోవడానికి ఇస్తా ఉన్నా. వారి స్టడీస్ మీరు బ్లెస్ చేయండి, భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నాయన పిల్లల విషయాల్లో వారి యొక్క ఆలోచనలన్నీ మీరు తండ్రి చతుర్థి చెప్పిన ఎవరి ప్రాయంలో రక్షించండి. బాప్తిజ అనుభవాల్లోనికి వారు కూడా రాగలటానికి కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు. వారి అవసరాలన్నీ మేము దేశంలో తీర్చండి, నడిపించుకుని వేడుకుంటూ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి దయచేసి మరి సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కింద ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభు కార్యాలు ఎట్లా ఉంటాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్యం వింటా ఉంటే దేవునికే మహిమ. ఆయన కార్యాలు గొప్పవి, ఘనమైనవి. ఒక్కొక్క వ్యక్తిని ఎట్లా
డీల్ చేయాలో ఆయనకి తెలిసినంతగా లోకంలో వేరే ఎవ్వరికి కూడా తెలియదు. సరే, దేవుని వాక్యం చదువుకున్నారండి. మనం ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం ఈరోజు మనం ఇర్మియా గ్రంథంలో నుంచి ఇర్మియా యొక్క క్యారెక్టర్ని, ఇర్మియా యొక్క జీవితాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. సరే, మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే చేసాను చూడండి. సో 51 అధ్యాయులుగా ఉన్నటువంటి ఈ ఇర్మియా గ్రంథం ఒక అవుట్లైన్ లాగా, ఓవర్ వ్యూ లాగా గుర్తు పెట్టుకుంటే మనకి ముందు కనబడేది ఏంటి అని అంటే 1:1 సర్వ్స్ యాజ్ ప్రీస్ట్. ఆయన ఒక యాజకుడు. యాజకుడు ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇది మొదటి అధ్యాయం 4 నుంచి 10 వచనాలలో చూస్తాం. తర్వాత 2వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు యూదా గురించినటువంటి ఆ యొక్క ప్రవచనము, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనాలు లేదా ప్రవచనాలు, అవి తీసుకెళ్లి ఆ యూదా వారికి ప్రవచించడాన్ని చూస్తాం. ఆ తర్వాత అక్కడ చూడండి, పెర్సిక్యూటెడ్ అండ్ ఇంప్రిజన్ మెనీ టైమ్స్. అనేక సార్లు అక్కడున్న రెఫరెన్స్లు అన్ని కూడా ఏం చూపిస్తున్నాయి అంటే, అనేక సార్లు ఆయన హింసించబడ్డాడు, అనేక సార్లు తీసుకెళ్లి ఆయన్ని జైల్లో పడేశారు. 34వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి బబులోనీయులు ఎలాగ యెరూషలేము మీదకి వచ్చి పాడు చేసి వాళ్ళు చెరగా తీసుకొని పోతారో అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 36వ అధ్యాయంలో ఆ యొక్క స్క్రోల్ని కాల్చివేయటము, యెరూషలేం యొక్క ఫాల్ అనేది 39వ అధ్యాయంలో. సో ఐగుప్తులో నుండి ఐగుప్తికి తీసుకొని వెళ్ళటము, ఆ తర్వాత 51వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క ఫైనల్ ప్రాఫెసీ, చివరి, ఇది ఆయన యొక్క బ్రీఫ్ గా ఒక అవుట్లైన్ లాగా మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇర్మియా యొక్క జీవితాన్ని మనం ఈ బుక్ లో నుంచి చూడాలంటే ప్రారంభం నుంచి చూస్తే 1:1 మనకు కనబడుతుంది. వాళ్ళ నాన్న పేరు హిల్కియా. ఈయన ఎవరండి అంటే ఒక యాజకుడు. దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నప్పుడు యాజకులకి ఉండేటువంటి రెస్పెక్ట్ వేరు ఆ దినాల్లో. దేవాలయంలో యాజకుడు అని అంటే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాపాల కొరకు ఆయా బలులు అర్పించడానికి దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు యాజకుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. దేవుడు ఒక యాజకుని కుటుంబంలో ఇర్మియాని జన్మింపజేసినప్పటికీ ఆయన్ని యాజకునిగా కాకుండా ఒక ప్రవక్తగా పిలిచాడు. 4వ వచనం నుండి 4-5 మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. అక్కడ చూస్తే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటాడు. యాజకునిగా అయితే చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. యాజకునిగా అయితే వాళ్ళకి సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే రకరకాలవన్నీ కూడా వాళ్ళు అక్కడికి తీసుకుని వస్తారు. దానిలో యాజకుని వంతు యాజకునికి వస్తూ ఉంటది. ఇక తినటానికి కావచ్చు, ఉండటానికి కావచ్చు, లేకపోతే సమాజంలో గౌరవానికి కావచ్చు, దేనికి కూడా కొదువు ఉండదు. రెస్పెక్ట్ ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కానీ దేవుడు ఒక యాజకుణ్ణి ఒక ప్రవక్తగా పిలిచాడు. ప్రవక్తగా అయితే ఇవేవి ఉండవు. రెస్పెక్ట్ ఉండదు, సమృద్ధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రెస్పెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజకునిగా ఖచ్చితంగా దొరుకుతాయి అని ఏదైతే మనం చూస్తామో అది ప్రవక్తగా దొరకవు.
ముందు ఆయన యొక్క పిలుపుని గురించి మనం ఆలోచన చేస్తే, నేను కొంచెం ఓవర్ వ్యూ లాగా వెళ్తా ఉంటాను. బైబిల్స్ తీసి మీరు కూడా చూస్తా ఉండండి. ఈయన ఏ టైంలో రాజుగా ఉన్నాడో కూడా మనకి 2-3 వచనాలలో మొదటి అధ్యాయంలో రాయబడింది. అతి చిన్న వయసులో రాజు అయినటువంటి ఆ యొక్క యోషియా ఉన్నాడు. సో ఆ టైం నుంచి మొదలుకొని ఈయన రాజులు మారారు, 4 రాజులు. ఆ టైంలో ఈయన యాజకుడిగా ఉండటాన్ని మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల్లో ఆ విషయాలు మనం చూడొచ్చు. సుమారుగా ఆయన యొక్క పరిచర్య కాలము 40 నుంచి 60 ఏళ్ల పరిచర్య కాలం మనకు కనబడుతుంది. ఆయన మినిస్ట్రీ అంతా కూడా అసలు అంటే ఒక వ్యక్తి యొక్క సేవ అనుభవంలో, పరిచర్యలో ఎన్ని కోణాలు ఉండాలో అన్ని కోణాలు కూడా ఇర్మియా యొక్క జీవితంలో లేదా ఆయన యొక్క పరిచర్యలో మనకి కనబడుతుంది. ఆయన జీవితం మనకి ఏం చూపిస్తుంది అని అంటే, ది కాస్ట్ ఆఫ్ ట్రూ ప్రాఫిటిక్ మినిస్ట్రీ. నిజంగా దేవుడు చెప్పమన్నటువంటి వర్తమానాన్ని తీసుకొని దాన్ని చెప్తా ఉన్నప్పుడు దానికి చెల్లించాల్సినటువంటి వెల ఏ విధంగా ఉంటది అనే విషయము తన జీవితం ద్వారా ప్రూవ్ చేస్తున్నాడు. ఒక రకంగా ఒక ట్రూ డిసైపుల్ గా, ఒక నిజమైనటువంటి శిష్యుడిగా మనం ఇర్మియాని ఆలోచన చేయవచ్చు. సో ఆయన జీవితంలో ఆయన పిలుపుని గనుక చూస్తే, మొట్టమొదటిగా ఆయన యొక్క కాల్ అండ్ కమిషన్, దేవుని యొక్క పిలుపు, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పని. మొదటి అధ్యాయము 5వ వచనంలో చూస్తాము, హీ వాస్ చూజన్ బిఫోర్ బర్త్. అసలు ఆ తల్లి గర్భమున రూపింపబడక ముందే నిన్ను ఎరుగుదును అన్నాడు దేవుడు. అసలు నువ్వు తల్లి గర్భము నుండి బయటికి రాకముందే, బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అన్నాడు. సో ఎప్పుడు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే, దేవుడే చెప్తున్నాడు. ఇర్మియాకి దేవుని వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఆ 5వ వచనంలో 3 మాటలు చూడండి. నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను నియమించి తిని. సో నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను నిన్ను నియమించాను. ఇది ఆయన యొక్క పిలుపు. దానికి ఆయన చెప్పిన మాట 6వ వచనంలో, చిత్తగించుము, నేను బాలుణ్ణి. ఆయన ఏమన్నాడు అనంటే, నేను చాలా చిన్నోడిని ప్రభువా అన్నాడు. ఆయన పిలుపులో మనకు కనబడే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు దేవుడు ఆయన్ని పిలిచారంటే, వెన్ హీ వాజ్ వెరీ యంగ్, బాలుడే, చాలా చిన్న వయసులో. అంటే ఇక్కడ ఒక వింతలాగా ఒక కనబడుతుంది. అక్కడ రాజు అయినటువంటి యోషియా కూడా ఆయన కూడా పిల్లవాడే. అక్కడ ఒక బాలుడు రాజు అయిన సమయంలో ఒక ఇంకా బాలుణ్ణి అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఉండటానికి పిలిచాడు. ఈవెన్ ఆయన యాజకుడు అవ్వాల్సి వచ్చిన, యాజకునిగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ. అంతేకాదు ఆయనని ఈ విధంగా చూస్ చేసుకోవటము, ఈ విధంగా పిలవటం మాత్రమే కాదు, ఇక్కడ గనుక మనం చూస్తే 7-8 వచనాలలో నేను బాలుణ్ణి అంటే, దేవుడు ఆయనకు కావాల్సినటువంటి అష్యూరెన్స్ ని, నిశ్చయతని, దైవికమైనటువంటి సపోర్ట్, డివైన్ సపోర్ట్ ని దేవుడు ఆయనకి ఇస్తా ఉన్నాడు. 7-8 వచనాలు మీ బైబిల్స్ లో చూడండి. నువ్వు బాలుడు అంటున్నావు, బానే ఉందిలే, అయితే బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను. నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిని నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకు భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుడు ఒక నిశ్చయతనిస్తున్నాడు. అదేవిధంగా నిశ్చయత మాత్రమే, అష్యూరెన్స్ మాత్రమే కాదు, దేవుడు ఒక దైవికమైన సపోర్ట్ ని కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, కాబట్టి నువ్వు ఒంటరివి కాదు, భయపడద్దు. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకు వస్తే 9-10 వచనాలలో అప్పుడు దేవుడు ఈ మాట చెప్పటం మాత్రమే కాదు, తోడై ఉన్నానని చెప్పి వెంటనే దేవుడు చేయి చాపి ఇర్మియా నోరును ముట్టాడంట. ఇదిగో నేను
నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. He was given authority over nations. దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆయన నోట మాటలు ఉంచడం మాత్రమే కాదు, దేవుడు ఆయనకి జనాల మీద, రాజ్యాల మీద నియమించాడు అని ఒక అథారిటీ, ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని, అర్హతలు ఉన్న వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకోడు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి కావాల్సిన సామర్థ్యాలను ఇచ్చి ఆయన పనిలో వాడుకోవటం మొదలు పెడతాడు. నాకు ఈ యోగ్యత ఉంది కాబట్టి, నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి, నాకు ఇవన్నీ నేను కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ప్రత్యేకించాడు అని చెప్పడానికి లేదు. దేవుడు ఆయన పిలిచిన వారిని, ఆయన ప్రత్యేకించిన వారిని ఆయన సిద్ధపరిచి సామర్థ్యాలు ఇచ్చి ఆయన వాడుకుంటాడు. సామర్థ్యాలు కలిగిన వాళ్ళని పిలవడు ఆయన. కొన్నిసార్లు ఆ సామర్థ్యాలు కలిగిన వాళ్ళని పిలిచిన మోషేని గుర్తు చేసుకుంటే ఆయనకి కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఐగుప్తు యూనివర్సిటీస్ లో ఆయన చాలా బాగా చదివాడు. ఆ రోజుల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మోషే చేశాడు. దాన్ని అంతా అరణ్యంలోకి తీసుకెళ్లి ఆ మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర అదంతా కూడా పోయింది. ఆ మాట కూడా నత్తి వచ్చేసేంతగా గొర్రెల్లో ఒకటిగా అట్లాగా అయిపోయాడు. తర్వాత దేవుడు ఆయనను తీసుకొచ్చి వాడుకోవటం మొదలు పెట్టాడు. సో ఇది ఆయన యొక్క కాల్ అండ్ కమిషన్, ఆయన పిలుపు, ఆయనకు అప్పగించినటువంటి పని. ఇక్కడ ఎలాగైతే ఇర్మియా కొన్ని విషయాలు మాట్లాడాడో, నేను బాలున్నాను, నాకు సామర్థ్యం లేదను, ఇలాగే మనకి మోషే కూడా కనబడతాడు. ఆయన కూడా అట్లాగే, నువ్వు పంపదలిచిన వాళ్ళనే పంపు, నేను యోగ్యుని కాదు, నేను నత్తివాడును, నేను ఇట్లాంటి వాడిని, ఇంకెవరినన్నా పంపించు, ఇట్లాంటి విషయాల్ని మోషే జీవితంలో కూడా మనం గమనిస్తాం. సో ఇది ఆయన యొక్క పిలుపు. ఆ పిలుపుకి, దేవుడు దర్శించినటువంటి దానికి, దేవుడు పిలిచినటువంటి పిలుపుకి ఆయన విధేయత చూపించాడు. ఇర్మియా జీవితంలో మనకు కనబడే ప్రాముఖ్యమైనటువంటి ఒక క్వాలిటీ, ఆయన దగ్గర నుంచి మనందరం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి అని అంటే విధేయత. విధేయత. 16వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అన్నాడు, నువ్వు వివాహం చేసుకోవద్దు అన్నాడు. నో మ్యారేజ్ అన్నాడు. దానికి కూడా విధేయత చూపించాడు. ఇర్మియా, నువ్వు వివాహం ఆడడానికి వీల్లేదు అన్నాడు. అయిపోయింది, క్లోజ్. సరే ప్రభువా అన్నాడు. ఆయన జీవితం అంతా కూడా మనకేం కనబడుతుంది? మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లెసన్ ఏంటంటే విధేయత. విధేయత. వాస్తవంగా ఇర్మియా ఈ మాటలు పలకచ్చు, దేవా నన్ను అనవసరంగా ప్రవక్తగా పిలుస్తున్నావు, యాజకునిగా ఆల్రెడీ నాకు ఒక బాధ్యత ఉంది కదా, అది నేను చేసుకుంటాను కదా, ఇక్కడైతే గౌరవ మర్యాదలు దొరుకుతాయి, ఇక్కడైతే ఏది తక్కువ కాదు తినటానికి ఉండటానికి, ఇలాంటి నన్ను ఎందుకు పిలవటం, నాకు ఆల్రెడీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, ఇంకెవరినన్నా మోషే చెప్పినట్టుగా నీవు పంపవలసిన వానినే పంపము అంటున్నాడు. మోషే, నేను పంపాలనుకుంది నిన్నేనయ్యా అంటే మళ్ళీ నీవు పంపదలిచిన వారినే పంపము అంటున్నాడు. ఇర్మియా అట్లా మాట్లాడినట్లుగా మనకేమి ఇక్కడ లేదు. స్వతహాగా పిల్లవాడు కాబట్టి, ఇంకా బాలుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయనకు వయసును బట్టో లేకపోతే ఆయనకున్నటువంటి పర్సనాలిటీని బట్టో తనకున్న భయాల్ని దేవుడు డీల్ చేసినప్పుడు, దేవుడు ఆయన నోరును ముట్టినప్పుడు, ఆ నోటి యందు ఆయన మాటలు ఉంచినప్పుడు, ఇదిగో నేను నీకు ఈ అథారిటీ ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను అని చెప్పినప్పుడు, దేవుని మాటను బట్టి ఆయన దేవునికి విధేయత చూపించి ముందుకు సాగటాన్ని మనం చూస్తాం. సో ఆయన యొక్క కాల్ అండ్ కమిషన్ మనం మొట్టమొదటిగా చూసేది. రెండవదిగా ఆయన యొక్క లైఫ్ లో ఇర్మియా యొక్క మెసేజ్. ఈ గ్రంథం అంతా మనకు కనబడేటువంటి మెసేజ్ ఏంటి? ఇర్మియా యొక్క వర్తమానంలో ప్రాముఖ్యంగా వినబడేది ఏంటి? మెసేజ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పును గురించి ఆయన ప్రకటిస్తా వచ్చాడు. ఎప్పుడైతే 1వ అధ్యాయంలో ఈ విధంగా జరిగిందో వెంటనే 2వ అధ్యాయంలో మొదలు పెట్టేశాడు. 2వ అధ్యాయం 13వ వచనం, ఈ వచనం కొంతమందికి తెలిసి ఉండొచ్చు.
నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. సో ఇక దేవుని యొక్క తీర్పును గురించి, దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి మొట్టమొదటిగా ఈయన ఏ తీర్పును గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో యూదావారులారా, మీరు దేవుణ్ణి వదిలేశారు, జీవజలముల ఓటనైనటువంటి ఆయన్ని మీరు పక్కన పెట్టేశారు, ఇది మీ తప్పు అని ఆయన యూదా యొక్క పాపము, యూదా యొక్క రెబిలియన్, వారి యొక్క తిరుగుబాటుని హెచ్చరించాడు, వార్న్ చేశాడు. ఇక్కడ ఒకవైపు యూదాని హెచ్చరించడం మాత్రమే కాదు, 23వ అధ్యాయము 16-17 వచనాల దగ్గర చూడండి. 23వ అధ్యాయము 16-17 వచనాలు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగును అని యెహోవా సెలవిచ్చెను అనియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదు అని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఆయన ప్రకటించినటువంటి మరొక తీర్పు ఏంటి అనంటే, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్, వాళ్ళకి తోచిన దర్శనాన్ని బట్టి ప్రజలు వాళ్ళ హృదయ మూర్ఖత్వ చొప్పున నడుస్తున్నా సరే, వాళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తున్నా సరే, మీకు క్షేమం కలుగుతుందని, మీకేం కీడు రాదని పలుకుతా ఉన్నారంట. ఆ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ విధంగా అబద్ధమైన సమాధానాన్ని ప్రకటిస్తున్నటువంటి ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండం చేస్తూ ఆయన తన యొక్క వర్తమానాన్ని ఈ పుస్తకంలో ఆయా సమయాల్లో ప్రకటించడాన్ని మనం చూస్తాము. ఆయన మెసేజ్ యూదాకి ప్రకటించాడు, ఆయన మెసేజ్ అబద్ధ ప్రవక్తలకి. మెసేజ్ అనే దానికన్నా కూడా ఇది ఎలాంటిది అని అంటే తీర్పు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు అందరిని. ఇంకొక పేజీ తిప్పండి, 25వ అధ్యాయము 11వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేశమంతా పాడైపోయి నిర్జనమైపోతుందని, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉంటారని, ఈ బబులోను యొక్క చెరను గురించిన ప్రవచనాన్ని కూడా ఇక్కడ ఇర్మియా ప్రవచించాడు. 70 years బబులోను చెరలో ఉండబోతున్నారు. ఈ తీర్పును కూడా, జరగబోయే దానిని ప్రవచనాత్మకంగా ఆయన ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, కేవలము తీర్పుల గురించి ప్రకటించడం మాత్రమే కాదు, మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు మల్లుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు ఆయన చేయాలనుకున్నది చేయకుండా మానుతాడు అనేటువంటి పశ్చాత్తాపమును గురించిన మెసేజ్ కూడా, ఆయన మెసేజ్ లో ఏమేమి ఉన్నాయి అని అంటే, హెచ్చరికలున్నాయి, గద్దింపులున్నాయి, జరగబోయే విషయాలను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు 7వ అధ్యాయము 3-7 వచనాలను చూస్తే అక్కడ మనకు కనబడేది ఏంటి అని అంటే, దేశం అంతటిని దేని కొరకు పిలుస్తున్నాడు అని అంటే, రిపెంటెన్స్ కోసం పిలుస్తున్నాడు. 3వ వచనం నుండి చూడండి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. 4వ వచనం చివరి చూడండి, మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. 5వ వచనం చూడండి, మీ క్రియలను మీరు యథార్థంగా చెక్కపరుచుకోండి. 6వ వచనం చూడండి, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకుండా తిరగండి. ఇలా చేస్తే 7వ వచనంలో చెప్పాడు, దేవుడు ఏం చేస్తాడంట, మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. సో మీరు తొలగిపోయారు, తప్పిపోయారు, ఇప్పటికైనా సరే ఇదిగో మీరు ఇది మార్చుకొని, ఈ క్రియలను దిద్దుకొని, ఇదిగో వాటిని అనుసరింపక మీరు గనక సరి చేసుకుంటే దేవుడు మరలా మిమ్మల్ని రెస్టోర్ చేస్తాడు,
ఈ దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుతాడు. కాబట్టి మీ యొక్క ప్రవర్తన విషయమై దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి సరి చేసుకోండి అని పశ్చాత్తాపమును గురించినటువంటి మెసేజ్ని కూడా ఆయన దేశం ముందు, ప్రజల ముందు పెడతా వచ్చాడు. ఇది ఇర్మియా యొక్క మెసేజ్ ప్రాముఖ్యంగా. సో మొదటిది ఆయన యొక్క పిలుపు, ఆయనకి దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క కమిషన్, ఆజ్ఞ. రెండవదిగా ఆయన మెసేజ్ ఏంటో ఒక క్లుప్తంగా ఒక నాలుగు విషయాలు గుర్తు చేసుకున్నాం. మూడవదిగా ఆయన యొక్క లైఫ్ లో ఈ విధముగా ఆ పిలుపుకు లోబడి ఈ రకమైనటువంటి తీర్పుని, ఈ గద్దింపుని, పశ్చాత్తాపమును గురించిన వర్తమానాలని తీసుకొని వెళ్ళి ప్రజల ముందు పెడుతూ ఉండగా ఆయనకి ఎదురైన పరిస్థితులు ఏంటి అని అంటే సఫరింగ్ అండ్ రిజెక్షన్. ఇర్మియా యొక్క శ్రమ, ఇర్మియా యొక్క రిజెక్షన్, ఆయనని తృణీకరించారు. ఏ రకంగా ఆయన్ని పెర్సిక్యూట్ చేశారు, హింసించారు అని అంటే 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే వీడొక అబద్ధ ప్రవక్త. వాడొచ్చి ఏం చేశాడంట, పషూరు అనేటువంటి వ్యక్తి ఇర్మియాని కొట్టి తీసుకెళ్ళి ఏం చేశాడు, బొండలో అతనిని వేయించెను. ఒక అబద్ధ ప్రవక్త వచ్చి కొట్టి బొండలో వేయించాడంట. 37వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ ఆయన అనుభవించింది ఇంకొకటి కనబడుతుంది. 37వ అధ్యాయము 15వ వచనం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖకుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. మళ్ళీ కొట్టారు. ఇక్కడ ఒకడి ఇంటిని బందీ గృహంగా మార్చారు, తీసుకెళ్ళి బందీ గృహంలో వేశారు. 38:6లో చూస్తే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. 38వ అధ్యాయం 6వ వచనంలో ఇర్మియాని పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్లారనంటే గోతిలోనికి దింపారు. తాళ్లతో దింపారు గోతిలోకి. ఆ గోతిలో నీళ్లు లేవు. ఆ గోతిలో ఉన్నది ఏంటంటే బురదే. మొత్తం బురదలో దిగబడిపోయాడు. ఆ బురదలో ఇర్మియా దిగబడెను అని ఉంది అక్కడ. అంటే ఆ బురదలో ఎలాగైతే ఊబిలో లోపలికి దిగబడి ఇక ఊపిరాడక చచ్చిపోతారు, ఆ విధంగా ఈ బురదలో పడి చావాలి వీడు అన్నట్లుగా ఇర్మియాని తీసుకెళ్లి బురదలో పడేశారు. ఎటు రావడానికి లేదు, పైకి వచ్చే అవకాశమే లేదు, బురద జారిపోతా ఉంది. కొంచెం బయటకు వచ్చే ప్రయత్నానికి ఊగుతా ఉంటే ఇంకా ఇంకా లోపలికి దిగబడుతున్నటువంటి పరిస్థితి. బురదలో పడేశారు తీసుకొచ్చి. ఇందాక నేను చూపించిన ఇమేజ్ లో కూడా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ రిఫరెన్స్లు అన్ని కూడా మనకు చూపించేది ఏంటంటే ఇర్మియాని అనేక సార్లు వాళ్ళు మాటి మాటికి వేరు వ్యక్తులు, ఇటుపక్క రాజులు కావచ్చు, ఇటుపక్క అధికారులు కావచ్చు, ఇటుపక్క అబద్ధ ప్రవక్తలు కావచ్చు, విపరీతంగా ఇర్మియాని హింసిస్తానే వచ్చారు, కొడతానే వచ్చారు. మరి ఏ ప్రవక్త కూడా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉండడు బహుశా పాత నిబంధన కాలంలో. మరి ఏ ప్రవక్త కూడా ఇంత హింసకి గురవలేదేమో. అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఇర్మియాలో మనకు కనబడేటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే విధేయత. కొడుతున్నారు అయినా సరే విధేయత చూపించడం మానట్ల. జైలు వేస్తున్నారు అయినా మానట్ల. బొండలేసి బిగిస్తున్నారు అయినా మానట్ల. బెదిరిస్తున్నారు అయినా మానట్ల. చంపేయడానికి ప్రయత్నించారు అయినా మానట్ల. కొత్త నిబంధనల్లో కూడా ఆదిమ సంఘం మొదలైన తర్వాత, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళు కూడా స్వార్థ పట్టుకొని ప్రకటించడం మొదలు పెడితే వాళ్ళు కూడా వాళ్ళకి ఎదురైంది కూడా అదే. బెదిరించారు, ప్రకటించకూడదు అని అన్నారు, కొట్టారు, జైల్లో వేశారు, యాకోబు తల నరికేశారు, పేతురుని చంపడానికి రెడీ చేశారు, పౌలు శీలని బొండలేసి బిగించారు, పౌలును ఒకసారి చంపేశారు అనుకొని తీసుకెళ్లి ఊరి బయట చెత్త కుప్పలో పడేశారు.
వాళ్ళని డ్రైవ్ చేసింది ఏంటి? దేవుని మాటకి మేము విధేయత చూపించాలి. కేవలము ఆయన ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ గురించి, గద్దింపును ఈ రకంగా ఆయన వర్తమానాన్ని ప్రజల ముందు పెడుతున్నప్పుడు ఈ విధమైన హింస పొందటం మాత్రమే కాదు, ఆయన కేవలం అన్ని తీర్పులే ప్రకటించలా. ఇర్మియా గ్రంథంలో ఆయన ప్రకటించినటువంటి కొన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు. అవి ఎట్లాంటివి అనంటే ప్రాఫెసీస్ ఆఫ్ హోప్ అండ్ రెస్టోరేషన్, నిరీక్షణకి సంబంధించిన ప్రవచనాలు, రెస్టోరేషన్ తిరిగి సమకూర్చబడటానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కేవలం 70 సంవత్సరాలు మీరు ఈ విధంగా వెళ్ళిపోతారని చెప్పడం మాత్రమే కాదు, 29వ అధ్యాయము 10వ వచనంలో 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించదును అన్నాడు. ఒక నిరీక్షణను గుర్చినటువంటి ఒక ప్రవచనం కూడా ఉంది. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను పలికిన శుభవార్తను నెరవేరుస్తాను, ఈ స్థలానికి మిమ్మల్ని మరలా తిరిగి రప్పిస్తాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను. ఒక నిరీక్షణకు సంబంధించిన ప్రవచనాలు, వర్తమానం కూడా తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టాడు. 29:10 ఈ మాట ఉంటే 29:11 చాలా మందికి ఫేవరెట్. ఇర్మియా బుక్ అంతా చదువుతారో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం తెలుసు. 29:11 అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి ఆయన ప్రవచించినటువంటి యొక్క ప్రవచనాలలో నిరీక్షణ ఉంది. ఇక్కడ ఏం ప్రకటిస్తున్నాడు అనంటే, హీ డిక్లేర్డ్ గాడ్స్ ప్లాన్స్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకైన దేవుని ప్రణాళికలు ఏంటో ప్రజల ముందు పెడుతున్నాడు. దేవుని ప్రణాళికలు అవి నిరీక్షణ సంబంధించినవి. దేవుడు మీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు సమాధానకరమైనవి, హానికరమైనవి కాదు. ఒక నిరీక్షణ సంబంధించిన, మరలా తిరిగి సమకూర్చబడేటువంటి దానికి సంబంధించిన వర్తమానాన్ని కూడా ఆయన తీసుకుని వచ్చాడు. కేవలం ఇదే కాదు, అసలు ఇర్మియా యొక్క వర్తమానాలన్నిటిలో గొప్ప వర్తమానం ఏంటి అని అంటే 33వ అధ్యాయంలో చూస్తాము. 33వ అధ్యాయము మనకు కనబడుతుంది. 33లోనే ఏమని, క్రొత్త నిబంధన గురించి మాట్లాడతాడు. కాబట్టి అసలు క్రొత్త నిబంధన గురించిన ప్రస్తావన మనకంటే ఎన్నో సంవత్సరాల ముందున్నటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవివ్వటాన్ని మనము చూస్తాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆయన మెసేజెస్ అన్నిటిలో ఇది ఇంకా గొప్పది. ఏ నిరీక్షణను తీసుకొచ్చి ముందు పెట్టాడు అని అంటే న్యూ కవెనెంట్ గురించి మాట్లాడాడు. 31వ అధ్యాయము 31, 32, 33 వచనాలలో మనం చూస్తాం క్రొత్త నిబంధన. 31, 31లో మనం చూస్తాం, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఈ నిబంధన ఎట్లాంటిది అని అంటే, వారి మనస్సుల్లోనే నా ధర్మవిధి ఉంచి వారి హృదయం మీద దాన్ని రాస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వాళ్ళు నాకు జనులు అవుతారు, వాళ్ళ పాపాలు క్షమిస్తాను, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను. అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. సో ఆయన యొక్క వర్తమానంలో, ఆయన యొక్క ప్రాఫెసీస్ లో ఇది కూడా ఉంది. క్రొత్త నిబంధనను కూడా ఆయన ప్రవచించాడు. అంతేకాదు 31:3 వచనంలో ఆయన ప్రవచించిన, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఒక అష్యూరెన్స్ ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనేటువంటి ఈ నిరీక్షణకి సంబంధించినటువంటి ప్రవచనాన్ని ప్రవచించింది కూడా ఇర్మియానే. సో ఆయన ప్రవచనాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఒకవైపు దేవుని శాశ్వత ప్రేమను గుర్తు చేస్తున్నాడు, ఒకవైపు దేవుని క్రొత్త నిబంధనను గుర్తు చేస్తున్నాడు. ఆయన ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క 29:11లో గుర్తు చేసుకున్నట్టుగా ఆ యొక్క సమాధానకరమైన ఉద్దేశాలని, ఆయన దేవుని యొక్క ప్లాన్స్ ని గుర్తు చేస్తున్నాడు. ఇదిగో దేవుడు మరలా మిమ్మల్ని సమకూర్చి ఆ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తీసుకుని వస్తాడు అని ఒక నిరీక్షణను గురించి,
తిరిగి సమకూర్చబడేటువంటి ప్రవచనాలను కూడా ఆయన ప్రవచించడాన్ని మనం చూస్తాం. ఇర్మియాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఆయనకున్నటువంటి బలాలు ఏంటి అని గనక మనం చూస్తే, మొదటి అధ్యాయము 17, 18, 19 ఆ 3 వచనాలలో మనకి కనబడేది ఏంటి అని అంటే, ఇర్మియాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకి ఆయన నమ్మకంగా లోబడ్డాడు. దేవుడు పిలిచాడు. అసలు 17, 18, 19 వచనాలలో ఎన్ని విషయాలు ఉంటాయో ఒకసారి చదువుదాం రండి. 17వ వచనం. నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించదని అంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతట్లో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ విధమైనటువంటి అష్యూరెన్స్ ని దేవుడిచ్చినప్పుడు, దేవుని యొక్క పిలుపుకి ఆయన లోబడి, ఇక అది అయిపోయింది, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇది నీ పని అని చెప్పగానే ఇక 2వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాడు దాన్ని ప్రకటించటం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పిలిచినంత మాత్రము చేత మనకి ఏమీ రావు అని కాదు. ఈయనకు వచ్చినన్ని శ్రమలు ఎవరికి రాలా. దేవుని పిలుపులో ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుని పిలుపులో ఇవన్నీ ఉంటాయి. ఆయన పిలుపులో ఆయన చెప్పిన వర్తమానాన్ని చెప్పమన్నప్పుడు, ఆయన అప్పగించిన పనిని చేస్తా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ ఎదురయ్యే అవకాశము ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే దేవుని పద్ధతి లోకానికి కంప్లీట్ ఆపోజిట్ లో ఉంటది. సో ఇర్మియాలో ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్ మనం ఇక్కడ కనబడేది ఏంటి అని అంటే, ఫెయిత్ఫుల్, దేవునికి నమ్మకమైన వాడుగా. ఏమంటే ఒక విషయాన్ని ఆలోచించండి. మోషే అన్ని సాకులు చెప్తే ఆ మోషేని ఎందుకు పిలవాలి? అహరోన్నో లేకపోతే ఇంకెవరినో ఎక్స్ని పిలవచ్చు కదా. కాదు ప్రభువా అంటే ఆయన్నే ఎందుకు పిలవాలి? ఇక్కడ ఇర్మియా కూడా నేను బాలున్నే ప్రభువా, వద్దయ్యా, అట్లయ్యా, ఇట్లయ్యా అంటే ఈయన్నే ఎందుకు పిలవాలి? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో మనిషి కొన్ని సంవత్సరాల తర్వాత వాడు ఏంటో, వాడి యొక్క ఆది నుంచి అంతం వరకు దేవుడికి తెలుసు. దేవుడు ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానంలో ఏం చూశాడు అని అంటే, వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారు. అదే ఆయన చూసింది. మనమేమో ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒకళ్ళు మన దగ్గర ఒకవేళ ఒక ఎంప్లాయీ పనిచేస్తే అప్పుడు వీడు నమ్మకమైనోడు అండి, ఇంతకాలం నుంచి నమ్మకంగా ఉన్నాడని ఎప్పుడో చూస్తాం. కానీ దేవుడు ముందే చూసాడు అది. ఎందుకంటే మనమేమో ముందు చూడలేము, ఆయనేమో ఆయన భవిష్యత్ జ్ఞానంలో అన్ని ఎరిగిన దేవుడు. ఇర్మియాలో ఆయన కనబడింది ఏంటి? నమ్మకత్వం. మోషేలో కనబడింది ఏంటి? నమ్మకత్వం. పౌలులో కనబడింది ఏంటి? నమ్మకత్వం. ఆయన తన ఇర్మియాలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ, దేవునికి ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు, దేవుని పిలుపుకి, దేవుని పరిచర్యకి. రెండవదిగా ఇందాక మనం చెప్పుకున్నాం, అది ప్రాముఖ్యమైంది, విధేయత. ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ విధేయత. రెండవ క్వాలిటీ నమ్మకత్వం. మూడవ క్వాలిటీ మనకు ఏం కనిపిస్తుంది అని అంటే ధైర్యం. దేవుని యొక్క మాటల్ని తెలియజేసే క్రమంలో ఏం కావాలి? అపోస్తలులు కూడా వాళ్ళని బెదిరించి కొట్టి మళ్ళీ ప్రకటించకూడదు అంటే, అపోస్తల కార్యాలు 4లో వాళ్ళు బయటకు వచ్చి చేసిన పని ఏంటంటే, దేవా మాకు ధైర్యం కావాలి అని ప్రార్థన చేశారు. దేవుని మాటల్ని తెలియజేయాలంటే ధైర్యం కావాలి. అందులోనూ వ్యతిరేకత ఎదురవుతుంది ఆయన మాటలు తీసుకొచ్చి చెప్తా ఉంటే. సో 26వ అధ్యాయము
12-15 వచనాలు రాసుకొని మీరు చదవండి, మనకు సమయం సరిపోదు. ధైర్యముగా తీసుకెళ్లి బోల్డ్ గా అందరిని కన్ఫ్రంట్ చేస్తా వచ్చాడు. వాళ్ళు యాజకులైనా సరే, రాజులైనా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే. ఇర్మియాలో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీ మనకు కనబడేది ఏంటి అని అంటే సాత్వికము, హ్యూమిలిటీ. 11వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం. ఆయన ఎంత హంబుల్ గా ఉన్నాడో. అసలు దేవుని దగ్గర నుంచి ఆ దినాల్లో మీకు ఎవరికి రాని వర్తమానాలు నా దగ్గరికే వస్తున్నాయని ఎక్కడ కూడా ఎగరట్లా. 19వ వచనం 11వ అధ్యాయంలో అంటున్నాడు, నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. తన గురించి తాను చెప్తున్నాడు, ఒక సాధువైన గొర్రె పిల్లలాగా ఉన్నాను. మనందరికీ ఈ మాట తెలుసు. మత్తయి 5:5 చూస్తాం, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఇర్మియా స్వతంత్రించుకోగలిగాడు అని అంటే ఆయన సాత్వికం ద్వారా సాధ్యపడింది. యేసు ప్రభు స్వతంత్రించుకోగలిగారు అంటే ఆయన సాత్వికం ద్వారా సాధ్యపడింది. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మనలో సాత్వికము అనేది లోపించడం వల్లనే మనం స్వతంత్రించుకోవటంలో ఓడిపోతున్నాం. అందులో ఏం సందేహం లేదు. సాత్వికులు స్వతంత్రించుకుంటారని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. మనం సాత్విక గురించి మాట్లాడుతున్నాము, సాత్వికం గురించి అధ్యయనాలు చేస్తున్నాము. కానీ దానిని మనము అన్వయించుకొని ఆచరిస్తే సాత్వికులు స్వతంత్రించుకుంటారు అనేది బైబిల్ మనకి ఇచ్చినటువంటి నిశ్చయత. ఇర్మియాలో మనకు కనబడింది అదే, సాత్వికము. 1 విధేయత, 2 నమ్మకత్వము, 3 ధైర్యము, 4 సాత్వికము. ఇంకా ఆయనలో మనకు కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి అని అంటే ఇది ఇతరుల ఎడల ఆయన చూపించింది. ఇందులో కొన్ని దేవుని ఎడల కనపరిచినవి ఉన్నాయి. విధేయత దేవునికి చూపించింది, నమ్మకత్వం దేవునికి చూపించింది, సాత్వికము దేవునికి చూపించింది, ధైర్యము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని పనిచేశాడు. కానీ మనుష్యుల ఎడల కూడా వాళ్ళు ఎంత హింసిస్తున్నా, ఎంత నిందిస్తున్నా, ఎంత హింసకి గురి చేసి ఇన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా ఇర్మియాకి తన ప్రజలంటే చాలా ప్రేమ. విలాప వాక్యాలు కూడా రాసింది ఈయనే. 3వ అధ్యాయము విలాప వాక్యాలు 48-49 వచనాలలో ఈ మాటలు రాస్తాడు. 3:48, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే, ప్రజల గురించి ఆయనకి ఎంత ప్రేమ ఉంది అనంటే ఆయన ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీరు ఏరులై పారుతుందంట, ఆ కన్నీరు ఎడతెగక కారుతుందంట. అసలు ఇలాంటి ప్రేమ ఎలా సాధ్యమైంది? నిన్ను ఎంత బాధ పెడుతుంటే వాళ్ళ గురించి రోజు కన్నీటి ప్రార్థనలు ఎట్లా చేస్తున్నావు నువ్వు? దానికి భిన్నంగా ఏం చేయొచ్చు? ప్రభువా, నేను నీ మాట చొప్పున వెళ్తే వీళ్ళు నన్ను ఇట్లా చేశారు, ఇదిగో వాళ్ళకి రావాల్సిందేదో వాళ్ళకి ఇవ్వు అని అనట్లా. వాళ్ళ కోసం రోజు ఏడుస్తున్నాడంట. ఇది చాలా పెద్ద సవాల్లాగా ఉంది. ఇతరుల కొరకైనటువంటి ప్రేమ, ఆయన రోజు వారి కొరకు కన్నీటి ప్రార్థనలు చేసే విధమైనటువంటి ప్రేమ ఇర్మియా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన లెసన్. అసలు రోజు హింసిస్తుంటే ఆ హింసించే వాళ్ళ కోసం రోజు కన్నీటి ప్రార్థన ఎట్లా వస్తుంది? కానీ ఇర్మియాకు సాధ్యమైంది. మనల్ని హింసించక్కర్లా, ఓ మాట అంటే చాలు. మీకు తెలియదు బ్రదర్, 3 నెలల క్రితం ఆ మాట అన్నారు, అప్పటి నుంచి నేనుగా లేను అంటారు. ఈయన రోజు దంతున్నారు, జైల్లో పడేస్తున్నారు. రకరకాలుగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనతో వ్యవహరిస్తుంటే రోజు కన్నీటి ప్రార్థనలో ఎట్లా సాధ్యమవుతుంది? చివరికి వచ్చేసరికి ఈ పరిస్థితులన్నిటి మధ్యలో 20వ అధ్యాయము 9వ వచనంలో ఇర్మియా కూడా మనిషే కదా, ఆయనకు కూడా కృంగుదలలు ఉండవా? ఉంటాయి. ఆయన అనుకున్నాడంట,
అందరూ ఇష్టం వచ్చినట్టు 8వ వచనంలో ఇదిగో చాటిస్తుంటే ఆయనకి దినమెల్లా అవమానము, అపహాస్యము ఇవన్నీ కలుగుతున్నాయంట. 20వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా అనుకున్నాడు, డిస్కరేజ్ అయ్యాడు. ఈయన కూడా మనిషే కదా. ఇక నిరుత్సాహం వచ్చింది. ఆయన పేరు నేను ఎత్తను, ఇక ఆయన నామమును బట్టి నేను ప్రకటించను అని అనుకున్నాడంట. ఇక చేయను నేను ఇది అని ఆలోచన వచ్చింది. కానీ అది హృదయంలో నేను చెప్పను అంటే అటు ఇటు మూసేసి లోపల మంట పెట్టినట్టు లోపల ఎముకలు మండిపోతున్నాయి. ఆ లోపల ఆ యొక్క అగ్నిని భరించటం కన్నా, ఆ మంటని భరించటం కన్నా బయటికి చెప్పేసి వీళ్ళతో తన్నులు తింటమే బెటర్ అన్నట్లుగా అయిపోయింది ఆయన పరిస్థితి. అందుకే నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. చెప్తే తన్నేదానికన్నా కూడా చెప్పకపోతే నాకు కలిగే బాధ, భారము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పటం మానట్ల. డిస్కరేజ్మెంట్ వచ్చింది. 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క న్యాయాన్ని క్వశ్చన్ చేశాడు కూడా. బలాలే కాదు, స్ట్రెంగ్త్లే కాదు, వీక్నెస్లు కూడా ఉన్నాయి. ఒక సమయం వస్తే ఆయన అన్నాడు 12:1 న్యాయము విధించుట గురించి నేను నీతో మాట్లాడదును, దుష్టులు తమ మార్గములలో వర్ధింపనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఎందుకు దేవా? వాళ్ళు విశ్వాసఘాతకులు, వాళ్ళు సుఖపడుతున్నారు, దుష్టులు వాళ్ళ మార్గాల్లో వర్ధిల్లుతున్నారు. ఏంటి అసలు ఇదేం న్యాయము, ఇదేంటి అని దేవుని యొక్క జస్టిస్ ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు లోన్లీగా ఐసోలేట్ అయినటువంటి విషయాలు 20వ అధ్యాయంలో తన యొక్క డిస్కరేజ్మెంట్ల గురించి మాట్లాడాడు. ఏలియా కూడా అంతే. అద్భుతమైన ఆ కార్యం జరిగిన తర్వాత మరుసటి అధ్యాయంలో ఏలియా డిస్కరేజ్ అవటాన్ని మనం చూస్తాం. ఇంత మట్టుకు చాలు, ఇక చచ్చిపోతాను, ఇక మినిస్ట్రీ వద్దు, ఏమొద్దు. ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇర్మియా దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవునికి విధేయత చూపితే ఒబీడియన్స్ టు గాడ్ కెన్ బ్రింగ్ అపోజిషన్. దేవునికి విధేయత చూపినప్పుడు మనం వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఏ వైపు నుంచి అనేదే మనం చూడవలసింది. సో ఇర్మియా యొక్క లైఫ్ లో నుంచి ఈ యొక్క పాఠాలని మనం చూస్తా ఉన్నప్పుడు, తర్వాత మీరు అన్ని అధ్యాయాలు చదవలేం కానీ 51 అధ్యాయాలు ఉన్నాయి. 8వ అధ్యాయం 1, అందులోను 18వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు తర్వాత చదవండి. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే 8:18 నుంచి లేదా 8వ అధ్యాయం మొదటి నుంచి చదివిన అధ్యాయం అంతా కూడా అక్కడ ఉన్న విషయాలు ఏంటంటే, సమాజంలో మార్పు రావట్లేదు, వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, సమయాన్ని వారు ఎరగట్లేదు, స్వభావం వారు మార్చుకోకుండా తమకు తామే వాళ్ళు నాశనం తెచ్చుకుంటున్నారు. 20, 21, 22 వచనాల్లో చూస్తాం. అవి స్వస్థత పొందట్లేదు. చివరికి 9:1 వచ్చేసరికి ఇర్మియా వీళ్ళందరి కోసం కన్నీరు కారుస్తా ఉన్నాడు. 8వ అధ్యాయంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. 9కి వచ్చేసరికి ఈయన వారి కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడు. అందుకే అక్కడ అన్నాడు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. సో ఇర్మియా యొక్క జీవితం మనకి విశ్వాసము, ఎదురయ్యేటువంటి శ్రమల్లో లోతైన ప్రేమతో ఇటు ప్రజల్ని ప్రేమించటము, ఇటు ప్రభువుని ప్రేమించటము. వ్యతిరేకతలు, తిరస్కరణలు, పోరాటాలు ఉన్నప్పటికీ దేవుని యొక్క పిలుపులో స్థిరంగా కొనసాగటం ఇర్మియాలో ఉన్న మరొక క్వాలిటీ. అన్ని ఉన్నా సరే ఆయన పిలుపులో మాత్రం ఆయన స్థిరంగా ఉన్నాడు. కొంతమంది రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు పిలుపుల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు మనం ఎరుగుదాము, వస్తాయి. కానీ ఇర్మియా స్థిరంగా నిలబడ్డాడు. ఆ యొక్క సందేశాన్ని, దేవుడిచ్చిన సందేశాన్ని నమ్మకంగా ఆయన ప్రజల ముందు పెడతా వచ్చాడు. సో మనకు అక్కడ కనబడుతుంది దేవుని ఎడల ఆయనకున్నటువంటి వైఖరి. సో ఇర్మియా యొక్క జీవితంలో నుంచి మనం కూడా ఈ పాఠాలు నేర్చుకుందాం. ఏ విధముగా ప్రవక్త అంటే
విధేయత, వివాహం వద్దంటే విధేయత, శ్రమల మధ్యలో చెప్పు అంటే విధేయత. మళ్ళీ అన్ని రిపీట్ చేయను కానీ ఆయన జీవితం అంతా కూడా విధేయతకి, ఆయన జీవితం అంతా కూడా నమ్మకత్వానికి, ఆయన జీవితం అంతా ధైర్యానికి, సాత్వికానికి, ఆయన జీవితం అంతా కూడా స్థిరత్వానికి ఒక సింబల్గా, ఆయన వర్తమానాల ద్వారా ఇటు తీర్పుని, ఆయన వర్తమానాల ద్వారా ఇటు నిరీక్షణని, ఆయన వర్తమానాల ద్వారా ఇటు తిరిగి సమకూర్చబడేటువంటి స్థితిని ఆయన ముందు పెడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక 1 minute అందరూ ప్రార్థన చేద్దాం. ఇర్మియా యొక్క జీవితాన్ని బట్టి మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుందాం. యథార్థంగా ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఇర్మియా వంటి ఆ స్థిరమైన స్థితి నాకు కావాలి. వీటన్నిటి మధ్యలో ఎలా ప్రేమించగలిగాడో నేను ప్రేమించలేకపోతున్నాను అయ్యా. ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా ఒకరు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. తర్వాత చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.